Welcome to Lata ZDZ online classes. Today the part 6 of acids, bases and salts. ఈరోజు మనము భాగం 6 ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలలో 6వ భాగం యొక్క పాఠం చెప్పుకొని 6వ వర్క్షీట్ని చేసుకుందాం. ఓకే, సో పార్ట్ 5లో మనము ఏం నేర్చుకున్నామంటే డ్రై HCl అనేది ఆమ్లం గుణం చూపించదు కాబట్టి బ్లూ లిట్మస్ను అది రెడ్ కలర్లోకి మార్చదు అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం ఈ పార్ట్లో మనం ఏం చూడబోతున్నామంటే ఒక ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటితో కలిపినప్పుడు ఏం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏంటి, ఒక ఆమ్లాన్ని లేదా ఒక క్షారాన్ని నీటికి కలుపుతున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య, అంటే ఉష్ణం అనేది బయటకి విడుదలవుతుంది. కాబట్టి గాఢ ఆమ్లాన్ని నీటితో కలిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆమ్లాన్ని కొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెడుతూ ఉండాలి. అంటే మనము నీటిలోకి ఆమ్లాన్ని కొద్దిగా కలుపుతూ ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మనము ఈ నీటికి నేరుగా గాఢ ఆమ్లాన్ని కలిపితే ఏమవుతుంది, ఈ వెలువడే అధిక ఉష్ణం వలన ఆ మిశ్రమం పాత్ర నుండి పైకి చిమ్ముతుంది లేదా చర్మం మీద పడి కాలుతుంది కూడా. కాబట్టి ఒక్కోసారి ఇంకా అధిక వేడి వలన గాజు పాత్ర కూడా పగిలిపోవచ్చు. కాబట్టి మనం తప్పనిసరిగా ఏదైతే యాసిడ్ అంటే ఆమ్లం ఉందో ఆ ఆమ్లాన్ని కొద్దిగా నీటికి కలుపుతూ ఉండాలి. అంతేగాని ఆమ్లానికి నీటిని ఫాస్ట్గా పోయడం కానీ లేదా నీళ్ళలోకి ఆమ్లాన్ని పోయడం కానీ చేయకూడదు. నీటికి మనం కొద్దిగా ఆమ్లాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ మరియు దాన్ని కలియబెడుతూ ఉండాలన్నమాట. మరి ఇక్కడ మనకి ఈ పటం చూస్తే మనకు చూడండి, ఈ పటంలో క్లియర్గా చూపించారు. ఇది ప్రమాద సూచిక గుర్తు. ఇది మనకి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా గాఢమైన క్షారంకి కూడా సోడియం హైడ్రాక్సైడ్ సీసాలపై కూడా మనం ఇది చూడొచ్చు. చూడండి, ఆమ్లాలు క్షారాలు కలిగి ఉండే పాత్రలపై ఉండే హెచ్చరిక గుర్తు. మనం ఇక్కడ చేయి గుర్తు చూపిస్తూ మనకి ఇక్కడ చూపిస్తున్నారు పడితే ఏం జరుగుతుంది అనేది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల అసలు ఏం జరుగుతుందంటే ప్రమాణ ఘనపరిమాణంలో గల అయాన్లు అంటే H3O+ అయాన్లు లేదా క్షారంలో అయితే OH- అయాన్ల గాఢత తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను మనం విలీనం చేయడం అంటాం. అంటే ఏదైతే ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలుపుతున్నామో ఆ ప్రక్రియని విలీనం చేయడము అంటాం. ఏవైతే విలీనం చేసిన తర్వాత ఉన్నాయో వాటిని విలీన ఆమ్లాలు లేదా సజల ఆమ్లాలు, విలీన క్షారాలు లేదా సజల క్షారాలు అని అంటాం. అయితే మరి ఏ ఆమ్లం బలమైనది, ఏ ఆమ్లం బలహీనమైనది అని మనం ఎలా చెప్తామంటే మనము ఇంతకుముందు భాగంలో అంటే 5వ భాగంలో నేర్చుకున్న దాని ప్రకారము మనము ఒక బ్యాటరీ ఒక బల్బు పెట్టి మనం టెస్ట్ చేసాం. అలా టెస్ట్ చేసినప్పుడు మనకి ఒకవేళ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము HCl, CH3, COH ఆమ్లాలు కనుక తీసుకొని దాన్ని చేసినట్టయితే HCl ద్రావణాన్ని ఉపయోగించినప్పుడేమో బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి, HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు అంటే H3O+ అయాన్లు ఎక్కువ ఉన్నాయి. కానీ CH3COOH అంటే ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ ఉంటాయి కాబట్టి ఇది తక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది. కాబట్టి HCl ఆమ్లం బలమైంది అని చెప్పవచ్చు, ఎసిటిక్ ఆమ్లము బలహీనమైంది అని మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే దీంట్లో H3O+ అయాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బల్బు చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎసిటిక్ ఆమ్లము తక్కువ ఉన్నాయి, ఇది బలహీన ఆమ్లం కాబట్టి బల్బు అంత ప్రకాశవంతంగా వెలగదు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇదే రకంగా మనం క్షారాలతో కూడా చేయొచ్చు. మనం సోడియం హైడ్రాక్సైడ్ మరియు అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH తీసుకొని ఇదే పరీక్ష నిర్వహిస్తే కనుక మనకి NaOH బలమైన క్షారం అని,
NH4OH బలహీన క్షారమైన కూడా మనకి తెలిసిపోతుంది. అయితే ప్రతి వానికి మనము ఈ బల్బు పరీక్ష నిర్వహించడమే కాకుండా మనం సార్వత్రిక సూచికను ఉపయోగించి కూడా ఆమ్ల క్షారాల బలాలు చెప్పవచ్చు. అది మనం నెక్స్ట్ పార్ట్లో చదువుకుందాం. ఓకే, సో చిల్డ్రన్, హియర్ see what happened when water is mixed with acid or base. So here the process of dissolving an acid or base in water is an exothermic process. So the heat is releasing from this process. So care must be taken while mixing concentrated acid with water. The acid must always be added slowly to water with constant stirring. If we can't stir, that will be not mixed well. If water is added to a concentrated acid, the heat generated may cause the mixture to splash out and cause burns. So the glass container may also break due to excessive local heating. That's why we have to take care for this. So this is the warning sign of the concentrated acid or concentrated base also. This we can see on a concentrated HCl acid or sodium hydroxide per bottle. So warning sign displayed on containers containing concentrated acids or bases. So you can see here the burning of the fingers with acids or bases also. So mixing of an acid or base with water result in decrease in the concentration of ions, that is H3O plus ions or OH minus ions. So this process is called dilution. So this process which we are using this, the water is we are mixing the water to acid or base. This process is called dilution, and this acid and base is called diluted acid or diluted base. So how can you say that one acid is strong and one acid is weak? So strength of acid or base. If we allow electric current to pass through diluted acetic acid and diluted HCl acid separately, we can notice that the bulb glows brightly in HCl solution while the intensity of the bulb is low in acetic acid solution. So by this we can know that there are more ions in HCl acid than acetic acid. That's why we can say that HCl is strong acid and acetic acid is a weak acid. So if you carry out the above experiment taking bases also like diluted NaOH, sodium hydroxide, and diluted NH4H, ammonium hydroxide, we can notice that NaOH is strong base, the bulb will glow very brightly, and NH4OH is a weak base. So not by this we can see the strength of acid and base with universal indicator. But how we using universal indicator we can learn in next part. So now we can we'll see the worksheet. So worksheet, first question, what may happen if we add water to a concentrated acid? State the reason. So what may happen if we add water to concentrated acid? Yes, if we add water to a concentrated acid, the heat generated may cause the mixture to splash out the cause burns. The glass container may also break due to excessive local heat. So you have to write the first answer from here to here. So this is your first answer. If water is added to concentrated acid from here to here. Okay, same question for Telugu medium children. గాఢ ఆమ్లానికి నేరుగా నీటిని కలిపితే ఏం జరగవచ్చు, కారణాన్ని తెలపండి. సో మనకి ఆన్సర్ ఇక్కడే ఉంది. సో గాఢ ఆమ్లాన్ని
నేరుగా కలిపితే, నీటిని నేరుగా గాఢ ఆమ్లానికి కలిపితే వెలువడే అధిక ఉష్ణం వలన ఆ మిశ్రమం పాత్ర నుండి పైకి చిమ్మడం వల్ల చర్మంపై పడి కాలవచ్చు. ఒక్కొక్కసారి అధిక వేడి వలన గాజు పాత్ర పగిలిపోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాలి. ఇది 1వ ప్రశ్నకి సమాధానం. ఓకే, 2వ ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ the correct procedure of diluting an acid. So the correct procedure for diluting an acid, this is correct process. First of all, care must be taken while mixing concentrated acid with water. The acid must always be added slowly to water with constant stirring. So this is your second answer. Okay, so same question for Telugu medium. ఆమ్లాన్ని విలీనం చేయడానికి సరైన పద్ధతిని వివరించండి. సో మనం ఆమ్లాన్ని నీటితో కలపడానికి సరైన పద్ధతి మనకి ఇక్కడ ఉంది. గాఢ ఆమ్లాన్ని నీటితో కలిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆమ్లాన్ని కొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెట్టాలి. ఇది మనకి సరైన పద్ధతి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఆన్సర్ రాయాలి. ఇది 2వ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. What do you mean by a strong acid or base? Explain in your own words. So what is a strong acid or strong base? Yes, strong acid means more H3O plus ions. Strong base means more OH minus ions are there. So your answer is so here your answer. There is more ions in HCl solutions than acetic acid solution. Therefore HCl is strong acid. So you have to write here in your own words. So third answer is more ions H3O plus ions, that is strong acid. Less ions of H3O plus, that is weak acid. Okay, so we have to write more ions of H3O plus, that is strong acid. Less ions of H3O plus ions, that is weak acid. Okay, so for base also you can write that more ions of OH minus ions, that is a base, strong base. So if there is more OH minus ions, that is a strong base. Less ions of OH minus, that is a weak base. Okay, this much you have to write. So same question for Telugu medium. బలమైన ఆమ్లము లేదా క్షారం అంటే ఏమిటో మీ సొంత మాటల్లో వివరించండి. సో దీనికి మనం రాయాల్సింది ఏమిటి? మనకి ఎక్కువ అయాన్లు, ఎక్కువ H3O ప్లస్ అయాన్లు ఉంటే అది బలమైన క్షారం. సో మీరు ఇక్కడ ఏం రాయాల్సింది? ఎక్కువ H3O ప్లస్ అయానులు ఉంటే అది బలమైన ఆమ్లము. మనకు ఓన్లీ అడిగింది ఏమిటి? బలమైన ఆమ్లం గురించేనా?
బలమైన ఆమ్లం మరియు క్షారం కూడా అడిగాడు. సో ఎక్కువ H3O+ అయాన్లు ఉంటే అది బలమైన ఆమ్లము. ఇది మూడో ప్రశ్నకి జవాబు. ఇది రాసిన తర్వాత ఎక్కువ OH- అయాన్లు ఉంటే అది బలమైన క్షారము. సో ఇది మీరు రాయవలసిన ఆన్సర్. ఓకే. సో ఎక్కువ H3O+ అయాన్లు ఉంటే అది బలమైన ఆమ్లము, ఎక్కువ OH- అయాన్లు ఉంటే అది బలమైన క్షారము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. Diluting a concentrated acid is an exothermic reaction. Diluting a concentrated base an exothermic reaction. So you already see that diluting a concentrated acid an exothermic reaction, and this also a exothermic reaction. So these two are correct ones. So statement 1 is correct and 2 is wrong. No, this is wrong. Statement 1 is wrong. No. Both statements 1 or 2 correct? Yes, both statements are correct statements. So C is your answer for this multiple choice question. So next one, fifth one. So what is fifth one? Strong acid among the following. So in this, NaOH is not acid, NH4OH is not also acid. This is a base. So these two are acids, but in this HCl is a strong acid. So C is your answer. So next one, weak acid. So you know that these two are bases. This is strong acid and this acetic acid is weak acid. So B is your answer. Next one, strong base among the following. Strong base. So these two are acids. In these two, NaOH is strong base. So A is your answer. So last one, weak base. Weak base of the following. You know that this is strong base, this is weak acid, this is strong acid. So this is weak base. So D is your answer. Okay. మరి తెలుగు మీడియంకి కూడా ఒకసారి చూసేద్దాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 4వ ప్రశ్న. 1. గాఢ ఆమ్లాన్ని విలీనం చేయడం ఉష్ణమోచక చర్య. గాఢ క్షారాన్ని విలీనం చేయడం ఉష్ణగ్రాహక చర్య. చూడండి ఇక్కడ విడివిడిగా వేరేగా ఇచ్చాడు. మనకి ఇంగ్లీష్ మీడియంలో మాత్రం రెండింటిని ఎక్సోథర్మిక్ అని ఇచ్చాడు, ఎండోథర్మిక్ అని ఇవ్వలేదు. రెండింటిని ఎక్సోథర్మిక్ ఇచ్చాడు, ఎండోథర్మిక్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం మీకు ఒకటి ఉష్ణమోచక చర్య, ఒకటి ఉష్ణగ్రాహక చర్య అని ఇచ్చాడు. కానీ ఈ రెండు కూడా ఉష్ణమోచక చర్యలే. అంటే ఈ ఒకటోది మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, రెండవది తప్పు స్టేట్మెంట్. కాబట్టి మనం వెతుకోవాల్సింది ఒకటోది సరైంది, రెండో వాక్యం సరైంది కాదు. అంటే మనకి ఏలోనే ఆన్సర్ ఉంది. ఇది తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి తేడాగా ఉంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్, కింది వాటిలో బలమైన ఆమ్లము. బలమైన ఆమ్లం ఏది? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది బలమైన ఆమ్లము. సో సి ఆన్సర్. కింది వాటిలో బలహీనమైన ఆమ్లము ఎసిటిక్ ఆమ్లము, అది CH3COOH. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. CH3COOH అనేది బలహీనమైన ఆమ్లము. ఓకే. నెక్స్ట్ ఇంకా 7వది, కింది వాటిలో బలమైన క్షారము నాకు అడుగుతున్నది. కింది వాటిలో బలమైన క్షారము NaOH అనేది బలమైన క్షారము, సోడియం హైడ్రాక్సైడ్. సో సి ఆన్సర్. కింది వాటిలో బలహీనమైన క్షారము NH4OH, అమ్మోనియం హైడ్రాక్సైడ్. కాబట్టి ఇది డి ఆన్సర్. సో ఇది మీ భాగం 6 వర్క్షీట్ 6 కూడా మనం చెప్పుకున్నాం. చాలా ఈజీగా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి.